గ్రూప్‌లో మళ్ళీ నిరసన బోర్డు బోర్డు దగ్గర నిరసన తెలుపుదామని పెట్టిరట. ఆ! అయితే అది కూడా నాకు తెలీదు. నాకు హెల్త్ బాలేదు కదా మొన్నటి నుంచి. అవునవును. నేను సైలెంట్‌గానే ఉన్నా. అయితే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసిర్రు. అయితే ఉదయం ఫోన్ చేస్తే నేను చెప్పిన, ఎవరో చేసిర్రు బ్రాంచ్ వాళ్ళట. హ్మ్. అయితే లేదు సార్, నాకు హెల్త్ బాలేదు కదా, నేను ఎటు వెళ్ళట్లేదు, రూమ్ లోనే రెస్ట్ తీసుకుంటున్నాను. నిజమే చెప్పిన, మాణికేశ్వర నగర్ లోనే ఉన్నా, రెస్ట్ తీసుకుంటున్నా అని చెప్పిన. ఆ! సరే సరే అడగమన్నారు మేడం అన్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండు చేసేసారు. హ్మ్. చేసి మీ రూమ్ దగ్గర 2 లేడీ కానిస్టేబుల్ అని పెడతాము అని చెప్పేసి అంటారు. అదేంది? అంత నిజం నాకు చెప్పినాక కూడా మరి అదే కదా నాకు అర్థం కావట్లేదు. కానిస్టేబుల్‌ని పెట్టడం ఇదంతా దేనికి? వాళ్ళు గల్లీ దగ్గర ఆగిరట, మీరు రండి అంటారు. మరి పోయి రాతపూర్వకంగా ఏమన్నా రాసి ఇచ్చేసి రావాలా? ఏమొద్దు, నువ్వు ఏడికెళ్ళకు. నువ్వు రూమ్ లోపలనే ఉండు. చూడు వాళ్ళు వస్తారా మనం రారా. నువ్వు పోతే ఇగో స్వాతి, ఇంకోటి మనం ఉండేది రెంట్లకి, మన ఓన్ హౌస్ కాదు. ఎట్లుంటాయి చెప్పు, కొంచెం అమ్మాయిలము ఎంత గలీజ్గా ఉంటది ఈడ. మరి నువ్వు వెళ్తే అరెస్ట్ చేస్తారు. నేను రాసి ఇచ్చేసి వస్తా. అట్లా రానియరు ఇక ఒక్కసారి పోతే. అవునా? అది ప్రాబ్లం. ఇదేం కథ? చాలు సాయంత్రం వరకు ఉంచుతారు. ఆ నైట్ 7 అవుతుంది. అంత కథ చేస్తారు వాళ్ళు. ఈ ఒకవేళ పోలీసులు వదలకపోతే, భయం. ఎందుకంటే నేను క్లియర్ గా చెప్పిన చూడు, నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి చెప్పిన. వదలకపోతే మాత్రం నేను రచ్చ చేస్తా ఇక. అంటే ఇప్పుడు వెళ్తున్నావా మళ్ళా? ఏం చేయాలి నాకు అర్థం కావట్లే. వాళ్ళేమో కింద ఉన్నారు. వచ్చేసిరా కిందికి? అప్పుడే వచ్చేసారు. అప్పటి నుంచి ఇగో ఫోన్ వస్తూనే ఉంది. సరే మరి వెళ్ళక్క. నేను ఎందుకంటే వాళ్ళంటే నమ్మి మోసం చేయొచ్చు, మనం చేయలేం కదా. నాకు హెల్త్ బాగాలేదు, ఇగో చేస్తూనే ఉన్నారు ఎస్ఐసార్. అవునా? సరే వెళ్ళైతే నువ్వు రాయి. ఫోన్ నీ దగ్గర ఉంచుతారో హ్యాండ్ ఓవర్ తీసుకుంటారు. మొన్న ఫోటో పెట్టిందని చెప్పేసి నమస్తే తెలంగాణలో వచ్చింది కదా, అవునవును. నేను గ్రూప్ లో పెట్టేసిన. నా గ్రూప్ కి కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దా? ఇవ్వద్దు. వాళ్ళు నా ఫోన్ కూడా 4 సార్లు అరెస్ట్ అయినప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు మొత్తం. ఎట్లా పరిస్థితి? ఒకవేళ పోయినాక నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కొంచెం రా స్టేషన్ కి, సరేనా? సరే అక్క. స్టేషన్ కి రా, సరేనా? వదలకపోతే. సరే నేను వస్తాను. వెళ్ళు, జాగ్రత్త. ఓకే. నాకు హెల్త్ బాగాలేదు అందుట్లో, లేకపోతే అడగకపోదును. తిన్నావా? టిఫిన్ ఏమైనా చేసినావా? ఏం లేదు, బ్రష్ కూడా చేయలేదు. నేను పడుకొని ఉన్నాను. నేను పోయేదాన్ని అయితే 6 గంటలకే పోతా కదా. సరే నువ్వైతే ధైర్యంగా ఉండు, నేను వస్తా. నువ్వు బ్రష్ చేసి వెళ్ళు, ఎందుకైనా మంచిది. సరే ఆగు, ఎస్ఎస్ఆర్ కూడా చేస్తున్నారు. సరే. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आपका कॉल होल्ड पर है, लाइन पर बने रहें या कुछ देर बाद कोशिश करें. The person you are speaking. స్వాతి, అక్క ఏమైంది? ఎస్ఎస్ఆర్ ఏం లేదమ్మా, నిన్ను ఖచ్చితంగా రాయించుకొని పంపిస్తాను, నీ హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి చెప్తున్నారు. మళ్ళీ నమ్మి వచ్చిన తర్వాత మీరు అట్టే పెట్టుకుంటే మాత్రం బాగుండదు, నేను బయటకు వచ్చి మీడియా ముందే చెప్పేస్తా అని చెప్పేసాం. లేదు రాసి ఇచ్చేసుకొని పంపించేస్తామని అంటారు. సరే నువ్వు వెళ్ళి రాయనైతే చెప్పిన, మీరు వెళ్ళండి నేను వస్తా స్టేషన్ కి, నేనేం దొంగని కాదని చెప్పిన. మరి అదేదో మనం హంతకులం నక్సలైట్లం నేరస్తులం చేసినట్టు చేస్తారు వాళ్ళు. అదే కదా. నువ్వు వెళ్ళి రాయి అయితే నేను చూస్తలే, నువ్వు టెన్షన్ పడకు. నేను వస్తా స్టేషన్ కి కూడా. నువ్వు ఫోన్ అంతే, ఒక ½ తర్వాత చెయ్యి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం రా. ఓకే నేను చేస్తాను. ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అవునవును. సరేనా? సరే అక్క, జాగ్రత్తగా వెళ్ళు. ఓకే.